హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే మీకు ఈ లిక్విడ్ వేయండి. ఆర్గానిక్ కానీ ఇన్స్టెంట్గా కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. ఇంత హెల్తీగా ఇంత మంచిగా ఫ్లవర్స్ రావాలంటే మీకు లాస్ట్ వరకు చూడండి నా వీడియో అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రోజ్ ప్లాంట్ తీసుకున్నాను కదా, మీకు లాస్ట్ టైం కూడా చూపించాను. కవర్లోనే తీసుకున్నాను కదా, కవర్లోనే ఉంచేసాను. దీనికి నేను ఇలా లిక్విడ్ రూపంలో ఇస్తున్నాను అనమాట ఈ ప్లాంట్కి. ఫస్ట్ ఈ మొగ్గతో తీసుకున్నాను నేను. ఈ రెండు వచ్చినాయి, అది ఇంకా విడవలేదన్నమాట. ఫస్ట్ ఉన్నది అది చాలా పెద్ద సైజు ఉన్నది. ఇది చూడండి, ఇవి గజనీయ ప్లాంట్స్ అన్నమాట. ఇవి చిన్నగా ఉంటాయి, ఎక్కువ ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు నర్సరీలో నేను తీసుకున్నప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఫ్లవరు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇవి రిపోర్టింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది బాగా ఎక్కువ వస్తుందన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను నేను, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయని. ఇదేమో చెర్రీ టొమాటో, అంటే కిచెన్ వేస్ట్ కొంచెం వేసాను ఇందులోని, అందుకని మనకి సీడ్స్ ఉంటే వచ్చేస్తాయి కదా కిచెన్ వేస్ట్లో. చెర్రీ టొమాటో వచ్చినాయి అన్నమాట. చిన్న పక్షులు గూడు పెట్టుకున్నాయి ఇక్కడ. ఇవి నాకు అత్తగారు టైప్ అన్నమాట, అత్తగారులా తయారైనాయి. బయటికి రానివ్వట్లేదు, ఇక్కడ నన్ను ఏమీ చేసుకోనివ్వట్లేదు వర్క్ అనేది. మొక్కల దగ్గరికి అస్సలే రానివ్వట్లేదు, అవే ఉంటున్నాయి ఇంకా. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి, అన్నీ ఒకసారి నేను తీసేసాను ఫ్లవర్స్ అన్నీ మొత్తం అన్నీ. అంతకుముందు వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, అప్పుడు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అవన్నీ కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. ఇంకా మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లాంట్స్కి కొంచెం ఎండ బాగా ఎక్కువ తాకింది, అందుకని ఆకులు మాడిపోయినంటే రీపోర్టింగ్ చేసి ఇంక ఎండలో పెట్టేసాను అనమాట. అవి నీడకు పెడతాను. ఇదైతే షార్ట్ వీడియోలో పెట్టాను మీకు. మొత్తం ఫ్లవర్ అంతా తీసేసాను. మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో మళ్ళీని. ఇది ఎల్లో అవుతుందని చెప్పాను కదా మీకు, ఎల్లోనే అయ్యింది చూడండి. మనం ఆకులను బట్టి కూడా ప్లాంట్స్ ఏ చామంతి వస్తుందో చెప్పొచ్చు అన్నమాట. ఇందులో కిచెన్ వేస్ట్ వేసాను, చాలా ప్లాంట్స్ వచ్చేసినాయి. దీంట్లో రోజ్ ప్లాంట్ పెట్టాను అనమాట. టొమాటో, మిర్చి, ఇంకా ఉల్లికాడలు. ఈ టమోటాకి చిగురు కట్ చేస్తే ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి కొమ్మలు వస్తాయి అన్నమాట. ఈ రోజ్ ప్లాంట్ అయితే చాలా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి, ఫ్లవరింగ్ చాలా వచ్చినాయి దీనికి. ఈ ప్లాంట్ని రీపోర్టింగ్ చేసినప్పుడు కూడా వీడియోస్ పెట్టాను, ఎవరన్నా చూడకపోతే చూడండి. ఈ చామంతులన్నీ కట్ చేసాను. మళ్ళీ ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంత పెద్ద సైజు వచ్చినాయి చూడండి. 1, 2 అయితే పెద్దగా వస్తున్నాయి. ఎల్లో చూడండి, గుత్తు గుత్తుల కింద ఎంత బాగా వచ్చినాయో. ఇంత చిన్న కుండీల్లో అంటే కెమికల్స్ ఇస్తే వస్తాయి, కానీ ఆర్గానిక్గా ఇంత రావడం అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. పోషకాలు అనేవి బాగా అందుతున్నాయి ప్లాంట్స్కి, అందుకనే ఇంత బాగా వచ్చినాయి. ఇవి చూడండి, ఇవి గ్రూప్లో తీసుకున్నాయి అన్నమాట. గ్రూప్లో తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్లాంట్ అనేది, గ్రూప్లో తీసుకున్న వాళ్ళందరికీ ఈ ప్లాంట్ సర్వే అవుతుంది. అలానే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. లాస్ట్ టైం కూడా వచ్చిందని చెప్పాను కదా మీకు. ఈ పెరుగు బకెట్లో 3 ప్లాంట్లు పెట్టాను నేను, 3 ఉన్నాయి. అందుకే ఇంత చిన్నగా ఉన్నాయేమో, ఈసారి సెపరేట్గా పెడతాను దీన్ని. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో. ఒక 20కి పైగానే ఉన్నాయి. ఇవి గుత్తుగా వచ్చినాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత పెద్ద సైజు ఉన్నాయో. చామంతుల్లో పెద్ద సైజు అంటే ఇవేనేమో ఇంకా, ఎందుకంటే నర్సరీలో కూడా దొరకవండి ఈ రకం అయితే. మీరు ఎక్కడైనా ట్రై చేయండి, ఒకవేళ దొరికిందంటే నాకు కామెంట్ చేసి పెట్టండి. మీరు ఎక్కడైనా చూసుంటే నాకు పెట్టండి. ఇందులో 3 ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఇది ఒక్క ప్లాంటే చూడండి ఎంత గుబురుగా వచ్చినాయో. ఫ్లవర్ మొత్తం గుత్తు గుత్తుల కింద వచ్చినాయి అన్నమాట. ఇది నా దగ్గర ఉన్నదే వచ్చింది మళ్ళీని. ఈ మేడం గారు ఏమవుతారో అని చెప్పాను కదా మీకు, ఆకులు మారిపోతూ ఉంటుంది కదా,
కలర్ అయితే చాలా బాగుంది. డార్క్ కుంకుమ కలర్ వచ్చిందన్నమాట. సడన్గా చూస్తే మనం బ్లాక్ కలర్ ఏమో చామంతులు అనిపిస్తుంది. మీకు మార్నింగ్ టైంలోని ఎండ అది తగులుతుంది. నేను వీడియో తీసేటప్పుడు అంత క్లియర్గా మీకు కనిపించట్లేదు అన్నమాట. కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలోని. బాగుంది. కుంకుమ కలర్ డార్క్ ఉంది అన్నమాట. చూస్తే సడన్గా చాక్లెట్ కలర్ ఉంటుంది చూడండి, మనకి బ్లాక్ అలా మిక్స్ అయి ఉన్నదన్నమాట. ఫ్లవరింగ్ వస్తే చెట్టు నిండా అప్పుడు మీకు వీడియో తీసి మళ్ళీ చూపిస్తాను. ఇవి చూడండి, వైట్ చామంతి కూడా కట్ చేసాను. లాస్ట్లో మీకు కట్ చేసి పెడతాను చూడండి. ఇవి చూడండి, హెల్దీగానే ఉంది ప్లాంట్, కానీ ఆకులు ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మధ్యలోనేమో ఎల్లో కాదు, గ్రీన్, చుట్టూనేమో పింక్ కలర్ అన్నమాట. లైట్ పింక్ డార్క్ ఉంటుంది, బాగుంటుంది. అంటే ఒంటి రేఖ కింద వస్తుంది అన్నమాట. ఈ చిట్టి చామంతి కూడా కట్ చేసాను, చాలా ఫ్లవరింగ్ అనేది తీసేసాను. ఎందుకంటే ఇంకా ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, మళ్ళీ అవి కూడా విడవాలి కదా అనేసి తీసేసాను అన్నమాట. పక్కన ఇంకొకటి ఉంది ప్లాంట్, అది రావాలి, అది ఏం కలర్ అవుతుందో చూడాలి. ఈ ప్లాంట్ కూడా ఏం కలర్ అవుతుందో చూడాలి. ఇంకా కొన్ని చామంతులు అయితే బాగా ఎరబూసేసి ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా మొగ్గతో ఉన్నాయి అన్నమాట. ఇది వంగ నార వేసుకున్నాను కదా, ఇది ఇందులో పెట్టానమాట ఒక ప్లాంట్. ఇవి క్యాప్సికమ్, ఇవి కొంచెం ఇప్పుడు పచ్చదోమ పడుతుంది కదా ప్లాంట్స్కి, అలాగా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పోతుంది. కానీ చామంతులు ఎక్కువ మొగ్గలతో ఉన్నాయి కదా, స్ప్రే చేయట్లేదు నేను. ఒకసారి చెయ్యాలి. ఈరోజు చూడండి, వైట్ కలర్ అన్నమాట. ఇది నేను తీసుకున్నప్పుడు అయితే వైట్ లైట్ పింక్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో. దీన్ని షార్ట్ కూడా పెట్టాను నేను. రీపాటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ అన్నమాట అది. చామంతులు కొమ్మలు ఇరిగిపోయి పెట్టాను, అవి ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది, చూపించాను కదా మీకు ఇప్పుడు. ఇవన్నిటికి నేను ద్రావణాల కింద ఎలా ఇస్తున్నానో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంత మొగ్గతో ఉన్నది కదా, మనం ఇప్పుడు సాయిల్ వేయడానికి నాకు లేదు, ఇంకా ఫుల్గా వేసేస్తాను. మళ్ళీ వేయాలంటే కొంచెం మట్టి తీసుకోవాలి మళ్ళీ కింద. ఆ పాట్లో అయితే కొంచెం తీస్తే వేర్లు అనేవి కదిలిపోతాయి. ఇప్పుడు కదిలించకూడదు ప్లాంట్ని అనేది, అందుకని నేను ఇప్పుడు ద్రావణాల కింద ఇస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాను. ఇవి చూడండి, ఇది చెర్రీ టమోటో గుత్తుల కింద వస్తుంది అన్నమాట. ఇది కిచెన్ వేస్ట్లోనే వచ్చింది, ఒక బకెట్లో పెట్టాను అనమాట నేను దీన్ని. ఇది తీగలాగా పాకుతూ ఉంటుంది అన్నమాట, దీనికి సపోర్ట్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బాగా వస్తాయి అన్నమాట. ఈ ఆకులకి కొంచెం ఏదో పురుగు పట్టినట్టు ఉన్నది. లోపల చూడండి, లోపల తిరిగేస్తుంది, ఆకు లోపలే తిరిగేస్తూ ఉంటుంది అన్నమాట పురుగు. అవి తీసేసుకోవాలి ఆకులు, లేకపోతే ఉన్న ఆకులు కూడా అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట. నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, కొంకుడు రసం అదిని. రోజు ప్లాంట్ ఆకులు మాడిపోయినాయి, దానికి కూడా చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తాను. ఇది ఇంత మొగ్గతో ఉన్నది కదా, ఈ ప్లాంట్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి లిక్విడ్ రూపంలో ఎలా ఇస్తానో లాస్ట్ వరకు చూడండి మీరు. ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న వాటిల్లో కూడా వచ్చినాయి, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి అయితే చూడండి ఎంత అందంగా, ఎంత బాగున్నాయో, గోల్డ్లా మెరిసిపోతున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత బరువు ఉన్నాయో. దీనికి మళ్ళీ స్టిక్ పెడితే ఇంకా బరువు అయిపోతుందని ఇంకేమీ పెట్టకుండా ఆ కొమ్మల్ని చిన్న తాడేసి కట్టేసాను అనమాట. మీకు ఇందులో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి ప్లాంట్స్. కానీ ప్లాంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. వేరే ఉన్నాయి చూడండి ఎల్లో కలర్, అవి కొమ్మలు ఇరిగిపోతున్నాయి, కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదిగోండి, అదొక్కటి, ఈ మధ్యలో అదొకటి, ఆ లాస్ట్కి ఒకటి, 3 ఉన్నాయి ప్లాంట్స్. ఒక్కొక్క దాంట్లో 10 పెట్టాను నేను, ఆ 3 నాకు బతికినాయి అన్నమాట ప్లాంట్స్. ఇది చూడండి, బుట్ట చామంతి చేస్తా అన్నాను కదా, అవి పక్క నుంచి ఆ రూట్ నుంచి కొమ్మలు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్లవరింగ్తో ఉన్నది కదా, అది పోతుంది, ఆ ప్లాంట్ పోయి ఈ చిన్న కొమ్మలు ఉన్నాయి చూడండి, అది మనకి ఉంటుంది అన్నమాట. అలా చామంతుల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకున్నాను, చిన్న బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పడితే వేడైపోతుంది అన్నమాట. అప్పుడు ఇందులో ఉన్న పోషకాలు పోతాయి.
నా ప్లాంట్స్కి అయితే ఒక ఎగ్ సరిపోతుంది. చిన్న బౌల్ తీసుకుని ఆ ఎగ్ అనేది అందులో వేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్, అలానే నేను ఇంకా మనం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తీసుకున్నాను. ఇది పాడైపోయిన పాలు మాట, ఇలా వాటర్లో కలిపేసుకుని ఒక బాటిల్లో పెట్టేసుకున్నాను. క్యాప్ పెట్టట్లేదు చూడండి, నేను పైన అలా పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఏమన్నా దోమలు అవి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళకుండా అలా పైన పెడుతుంది అనమాట. పచ్చిపాలు అయితే చాలా బాగా పనిచేస్తాయి ప్లాంట్స్కి. అదొకసారి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఇదేమో నీమ్ ఆయిల్, ఎగ్ కూడా తీసుకున్నాను కదా, ఇది ఆయిల్ అన్నమాట. మనం ఏమన్నా పూరీలు అవి వేసుకుంటాం కదా, వేస్ట్ అయిపోయిన ఆయిల్ని అలా ఒక బాటిల్లో వేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుంటే ఇలా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఎలాగా ఉంటాయి కదా ఇంట్లోని, ఒక ఎగ్ని ఇలా వేసుకుంటున్నాను అనమాట. మీకు కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి ప్లాంట్స్, ఎగ్ వేస్తే మరి స్మెల్ రాదా అని అడగచ్చు మీరు. స్మెల్ అయితే రాదండి. మనం ఇచ్చేది మట్టిలో ఇస్తున్నాం కదా, నేను అందులోకి కుండీల్లో ఇస్తున్నాను, అసలు స్మెల్ అనేదే ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఎగ్ కదా, మాకు ఇంకా ఓ డాగ్ తిరుగుతూ ఉంటుంది, అసలు స్మెల్ పడిందంటే ఇంకా మట్టి అంతా కింద ఉంచుతుంది అన్నమాట. మొక్కలేమో మనకి పైన ఉంటాయి, మొత్తం తీసి పడేస్తుంది. తెలుసు కదా మీకు, ఎగ్ స్మెల్ అనేది ఉండదు. ఇలా మీరు కలుపుకుని ఇదిగోండి, ఎగ్ వేసుకున్నాను కదా, ఇందులోనే నీమ్ ఆయిల్ అన్నమాట కొంచెమే వేసుకుంటున్నాను నేను. ఒక 3 days తర్వాత స్ప్రే కూడా చేసుకోవచ్చు. అంటే ఇది కాదు, ఇలా మీరు ఎప్పటికప్పుడే యూజ్ చేసుకోవాలి ఎగ్ అనేది. నీమ్ ఆయిల్ కొంచెం 3 days ముందే నేను స్ప్రే చేయిస్తాను ప్లాంట్స్కి. ఇదేమో ఆయిల్, మీరు ఏదైనా తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా కలుస్తుంది ఎగ్ అనేది. ఇది చాలామంది చూపించారు వీడియోలోని మీకు, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు కానీ బాగా పనిచేస్తుంది ప్లాంట్స్కి. మనకి ఏదైనా ఫ్లవరింగే కాదు, మీరు ఏమన్నా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నా లేకపోతే కూరగాయలు ఉన్న మొక్కలకి బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. ఇలా బాటిల్లో వేసేసుకుంటున్నాను నేను, మిక్సీ పట్టట్లేదు అన్నమాట. నేను కొంచెం ఇలా బౌల్లో ఇవి కలిపేసుకుని ఇలా నేను వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఏదో ఒకటి, అందులో ఇలా కలిపేసుకుని కొంచెం ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక్క చేతితో వీడియో తీస్తూ ఒక్క చేతితో వేసుకుంటున్నాను కదా, నేను స్లోగా వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత క్యాప్ టైట్గా పెట్టి దీన్ని షేక్ చేయాలన్నమాట. కొంచెం ఎక్కువ కలిపి అప్పుడు మనం ఎంత వాటర్లో వేసుకుంటున్నామో కలిపికిని ఇంకా వెంటనే ప్లాంట్స్కి ఇచ్చేసుకోవచ్చు. మీరు ప్లాంట్స్కి ఇచ్చేటప్పుడు బాగా మట్టి అనేది డ్రై అయిపోయింది అనుకోండి, కొంచెం ముందు వాటర్ ఇచ్చుకోండి. వాటరు కొంచెం కొన్ని వాటర్ తడిపేసుకోండి మొక్క దగ్గర, అప్పుడు ఇది కొంచెం కొంచెం పోసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అలా డ్రై అయిపోయినప్పుడు మనం వేసామనుకోండి మొత్తం ఇదంతా కిందకి దిగిపోతుంది, ప్లాంట్ అనేది తీసుకోదన్నమాట. మీకు చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ప్లాంట్స్కి మనం మార్నింగ్ ఇచ్చేటప్పుడు మీరు 7 లోపే ఇచ్చేయండి వాటరు. అలాగే సాయంకాలం వాటర్ కూడా 7 లోపే ఇచ్చేయాలి వాటరు. ఎందుకంటే మళ్ళీ నైట్ ప్లాంట్స్ నిద్రపోతాయి, అందుకని తీసుకోవు, ఇంక మనం ఇచ్చిన అవి తీసుకోవన్నమాట, వాటర్ తీసుకోవు, వదిలేస్తాయి. ఇంకా ప్లాంట్స్ నిద్రపోతాయి, నిజంగానే నిద్రపోతాయి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు 9th 10th బయాలజీ బుక్ చదవండి, అందులో ఉంటుంది.